అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. బృందావనం ఈ పేరు వింటే చాలు యోగులు సైతం ధ్యానంలోకి వెళ్ళిపోతారు. రాసేశ్వరి బృందావనాధికారిణి అయిన అమ్మ రాధాదేవి పుట్టినరోజు ఈవేళ రాధాష్టమి. భాద్రపద శుద్ధ అష్టమి రోజునే అమ్మ రాధమ్మ మనందరి కోసం శ్రీజీగా కిషోరిగా పిలువబడుతూ నిత్యం రాధే రాధే అని మనం జపించుకోవడానికి అమ్మ ఉద్భవించిన రోజు. అమ్మ తనకు తల్లిదండ్రులుగా వృషభానుడు కీర్తిద దంపతులను ఎంచుకుని బరసాన గ్రామంలో పద్మంలోంచి బయటకు వచ్చి అయోనిజగా మనల్ని కరుణించిన రోజు. లలితా సహస్రనామంలో ఉండే ప్రేమరూప, ప్రియంకరి, ఆబాల గోప విదిత ఈ నామాలన్నీ రాధమ్మవే. బృందావనం నిత్యలీలాభూమి. అందులోకి వెళ్ళగలిగిన యోగ్యత ఉన్నవారు మాత్రమే గోవులుగా, గోపాలకులుగా, గోపికలుగా పుట్టారు. భక్తికి మరో పేరే గోపిక. పరమాత్మ యొక్క హలాదిని శక్తినే రాధ అంటారు. అమ్మ రాధ కృష్ణుని చేత ఆరాధించబడుతుంది, కృష్ణుడిని ఆరాధిస్తుంది. మొత్తానికి ఆరాధన కలయే రాధ. భగవంతుని అనుభూతిని పొందే కళ ఆరాధన. అమ్మకి ఉన్న సకులు 8 మంది. వీరిని అష్టసకులు అంటారు. వారే లలిత, విశాఖ, సుచిత్ర, చంపకలత, రంగదేవి, సుదేవి, తుంగవిద్య, ఇందులేఖ. అమ్మ బృందావనానికి మహారాణి, శ్రీకృష్ణుని హృదయేశ్వరి.